నెల్లూరు నారాయణ హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేకమైన స్క్రీనింగ్ పరీక్షల ప్యాకేజీని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నారాయణ హాస్పిటల్ వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు. 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, మెమోగ్రాఫ్, పాప్స్మియర్, సిపిపి, చెస్ట్ ఎక్స్రే తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశం అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని, దీన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మొదటి దశలో ఉన్న క్యాన్సర్లను ఆపరేషన్ ద్వారా నయం చేసుకోవచ్చని, అందువల్ల స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటేనే క్యాన్సర్ త్వరగా గుర్తించగలిగే వీలు నయం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. క్యాన్సర్ అంటే ముందుగానే పరీక్షలు చేయించుకోవడం మంచిదని అన్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ 2 సంవత్సరాలకు ఒకసారి, 50 ఏళ్లకు పైబడిన మహిళలు ప్రతి ఏడాది ఈ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ రావులపల్లి హరీష్, డాక్టర్ మనోభిరామ్, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ గురుసాయి, రత్నప్రియ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం అనేదాన్ని స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అంటాం. ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి చేతికి తగలని గడ్డలు కూడా ఆ మ్యామోగ్రఫీ టెస్ట్లో మనం చూసుకొని ఫైండ్ అవుట్ చేసుకొని, ఒక్కొక్కసారి క్యాన్సర్ కింద మారని స్టేజ్లో కూడా కొన్ని గడ్డలు బయటపడవచ్చు, కొన్ని ఎర్లీ స్టేజ్ 1 క్యాన్సర్స్ కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి స్టేజ్లో మనకి బయటపడినట్టయితే ట్రీట్మెంట్ సులభతరంగా ఉంటుంది అండ్ క్యూర్ రేట్స్ కూడా చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ 100% క్యూర్ రేట్స్ ఉంటాయి. మనకి ఎంత ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అయితే అంత బెస్ట్ అనమాట. సో ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ గురించి అవేర్నెస్ అందరూ పెంచుకోవాల్సి ఉంటుంది. 40 years దాటాక 2 yearsకి ఒకసారి అండ్ 50 దాటాక 1 yearకి ఒకసారి చేయించుకోవడం అనేది మంచిది. ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీ కానీ ఆర్ జెనెటిక్గా ఏమన్నా బ్రాకా హిస్టరీ కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఇంకా ముందు వయసులోనే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్కి కన్సల్ట్ అయ్యి మీకు ఏది బెస్ట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ విషయం కాకుండా నేను మహిళలకి ఈ అక్టోబర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా 3 విషయాలు గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. వాళ్ళకి వాళ్ళ బాడీలో ఏంటి నార్మల్ అన్నది తెలియాలి, ఏది అబ్నార్మల్ అన్నది తెలియాలి. సో ప్రతి నెలకు ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామినేషన్, వాళ్ళ హ్యాండ్ ఫ్లాట్గా పెట్టుకొని అద్దం ముందు సో ఏదైనా కొత్తగా గడ్డలు ఏర్పడినాయా అన్నది టచ్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి నార్మల్గా ఉన్నాయి కాకుండా కొత్తగా ఏమన్నా గడ్డలు వచ్చాయి అంటే వెంటనే గమనించుకొని ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అవేర్నెస్ అనేది ప్రతి మహిళకి ఉండాలి. నా పేరు డాక్టర్ ప్రియా. నేను నారాయణ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇటీవల వినిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. అది నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోయినాయని మనందరికీ తెలిసింది. దాంట్లో భారతదేశంలో మహిళలలో మోస్ట్ కామన్ అంటే చాలా ఎక్కువగా ఉండే క్యాన్సర్స్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి, రెండవదిగా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటాం. ఈ 2 క్యాన్సర్స్ మన భారతదేశ మహిళలలో ఎక్కువగా ఉంది. సో భారతదేశంలో వచ్చే పేషెంట్స్, పాశ్చాత్య దేశంలో వచ్చే పేషెంట్స్కి ఒక చిన్న వ్యత్యాసం ఉందండి. వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే 25% అంటే 4 ఒకళ్ళు మాత్రమే లేట్ స్టేజెస్లో వస్తుంటారు. కానీ మన భారతదేశంలో మహిళలలో ఈ క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం వలన చాలామంది లేట్ స్టేజెస్లో అంటే 4లో 3 3వ స్టేజ్ 4వ స్టేజ్లో రావడం జరుగుతుంది. ఈ లేట్ స్టేజెస్లో క్యాన్సర్ ఉండడం వలన మనం క్యూర్ రేట్స్ అనేవి తక్కువగా చూస్తూ ఉంటాము. సో దీన్ని గమనించిన మనం అక్టోబర్ మాసాన్ని రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా. సో దాని సందర్భంగా మన నారాయణ హాస్పిటల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ తరఫున మనం మ్యామోగ్రామ్, పాప్స్మియర్, చెస్ట్ ఎక్స్రే మరియు సిబిపి అనేది ఉచితంగా చేయడం జరుగుతుంది మహిళలకు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాం వలన చేతికి కూడా తగలని గడ్డలు అనేవి మనం ఈ మ్యామోగ్రామ్ అంటే ఒక చిన్న ఎక్స్రే లాంటిది, అది రొమ్ముకు తీస్తారు. ఆ ఎక్స్రేలో చిన్నపాటి అంటే లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉన్న గడ్డలు కూడా మనం పికప్ చేయగలుగుతాం. కాబట్టి చాలా ఎర్లీగా లక్షణాలు కూడా లేకముందే మనం గుర్తించగలుగుతాం. కాబట్టి వాళ్ళలో మంచి ట్రీట్మెంట్స్, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండేటట్టు చేయగలుగుతాము. అలాగే క్యూర్ రేట్స్ కూడా బాగుండేటట్టు రిజల్ట్స్ వస్తాయి. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ మనోభిరామ్, సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, నారాయణ హాస్పిటల్, నెల్లూరు. ఇప్పుడు మనం ఈ స్క్రీనింగ్ పరీక్షలు అనేది ఇప్పుడు నిర్వహించడం వలన మనకు వచ్చే మెయిన్ లాభం ఏంటంటే పేషెంట్స్కి ఎప్పుడైనా కూడా స్క్రీనింగ్ పరీక్షల ద్వారా మనం క్యాన్సర్ నిర్ధారించగలిగితే కనుక అది చాలా ఎర్లీ స్టేజ్లో ఉంటుంది అనమాట. అంటే స్టేజ్ 1లోనే ఉండే ఛాన్సెస్ అనేది
చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా మనం నిర్ధారించడం వలన దాన్ని చాలా సులభతరంగా ఆపరేషన్ చేసి దానిని కంప్లీట్గా తీసేసే పద్ధతి అయితే ఈజీగా ఉంటుంది. అదేవిధంగా అర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్ని కనుక కనుక్కోగలిగితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ క్యూర్ రేట్ అంటే క్యాన్సర్ని మళ్ళీ తిరిగి రాకుండా చేసే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అందుకే రెగ్యులర్గా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టడానికి మెయిన్ రీజన్ ఇది అన్నమాట. నారాయణ హాస్పిటల్ తరపు నుంచి మనం రెగ్యులర్గా చాలా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్లు కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఈ నెల అక్టోబర్ నెలలో మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. దానిలో భాగంగా ఈ నెల మొత్తం అంటే రేపు 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా 30 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు రొమ్ము క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. సో మా క్యాన్సర్ వైద్య బృందం వాళ్ళ సలహాతో ఈ క్యాన్సర్ వైద్య పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వాళ్ళకి ఇంకా ఏమైనా ఫర్దర్ టెస్టులు అయితే వాటిని కూడా కొంచెం కన్సెషన్ బేసిస్లో చేయడం జరుగుతుంది. సో మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఎనీవే మహిళలందరూ ఈ రొమ్ము క్యాన్సర్కి వచ్చినప్పుడు దాంట్లో భాగంగా మేము ఈ ప్యాప్ స్మియర్ అంటే ఏదైతే ఈ గర్భసంచి క్యాన్సర్ పరీక్ష కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి దాన్ని కూడా స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేయడానికి నిర్ణయించాము. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థన.